నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను పద్మ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మని అడిగి మనకున్న సందేహాలన్నిటి కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నది ఏదైనా ఉందంటే భార్యాభర్తలు విడిపోవడం. అవునమ్మా. సో అలా విడిపోకుండా కాస్త వాళ్ళు కలిసిమెలిసి ఉండాలంటే కనుక భార్యాభర్తలు కలిసి చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే కాస్త వివరిస్తే. ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలమ్మా. ఎప్పుడైనా సరే కలిసి ఉండాలి అంటే ఈ గో అన్నదాన్ని యూ గో అంటే అప్పుడు కలిసి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఈగో ఎక్కువైపోయింది. అవునమ్మా. దాని కారణంగా కలిసి ఉండవలసినటువంటి అవసరం తప్పట్ల. ఇప్పుడు ఉదాహరణకి ఉద్యోగం చేస్తున్నారు, బాస్కి నీకు పడదు అంటే వెంటనే పై లెవెల్లో ఉండరు కదా ఎవరును. ఇక్కడి నుంచి ఇలా ఎక్కువ వెళ్ళాల్సిందే కదా. అవునమ్మా. బాస్కి నీకు పడకపోతే ఉద్యోగం మానేస్తావా? సర్దుకుంటూ చేస్తావు. అంతే. తప్పులుంటే సరి చేసుకుంటాం. బయట అరిచే వ్యక్తి మగవాడు కానీ ఆడది కానీ బాస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అని కోపాన్ని లోపల మింగుకుని పైకి మాత్రం అని ఇహిహిహి అని పళ్ళికిలిస్తూ మాట్లాడతారు. ఇది అక్కడ నువ్వు చేస్తున్నావు, ఇంట్లో నువ్వు అది చెయ్యక్కర్లా, లోపల దాచిపెట్టుకుని పళ్ళికిలించక్కర్లా. నీ మనసులో ఉన్న అభిప్రాయం చెప్పి ఇది నాకు నచ్చలేదు అని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. మనసులో ఉన్న మాట చెప్పకుండా అవతల వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి, నా అంతటి వాళ్ళు నేను చెప్తానా అనేటటువంటి అహంకారం తగ్గించుకోవాలి. మొట్టమొదట ఉండాల్సిన అహంకారం. భార్యాభర్తలే కదమ్మా, ఎక్కడైనా సంబంధాలు తెగిపోవడానికి కారణం అహంకారం మాత్రమే. ఒకళ్ళకుండి ఒకళ్ళు సర్దుకుంటే పర్వాలేదు, కానీ ఇద్దరికీ ఉందంటే ఇంతే సంగతులు. ఈ కాలంలో ఎక్కువగా ఇలా విడిపోవడానికి ఉన్నటువంటి కారణం ఏమిటంటే వ్యక్తిత్వం గట్టిపడ్డాక వివాహాలు చేసుకుంటున్నారు, ముందు చేసుకోవటల్లా. అవునమ్మా. పెళ్లి సమయానికి నేనింతే అనే అభిప్రాయానికి వచ్చేస్తారు. నా జీవితం ఇట్లా ఉండాలి, నా రొటీన్ ఇట్లా ఉండాలి, నా లైఫ్ ఇట్లా ఉండాలి, వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు. ఇద్దరు డిసైడ్ అయ్యి మిస్ మ్యాచ్ అవుతూ ఉంది. మొదట్లో ఏదో ఆకర్షణ మరోటో కొద్ది రోజులు సర్దుకుంటున్నారు, కానీ 4 రోజులు పోయాక పైన వేసుకున్నటువంటి కప్పు మేకప్ ఏదైతే ఉందో అదంతా పోయి మేకప్ అన్నదాన్ని మర్చిపోయారు. మేకప్పే వేసుకుంటున్నారు కానీ మేకింగ్ అప్ అంటే దాన్ని కలుపుకుందాము, సమన్వయం చేసుకుందాము, లెట్ us మేక్ దిస్ ఫ్రూట్ఫుల్ అనుకోవడం మర్చిపోతున్నారు. నేను లేకుండా నేను సంపాదిస్తున్నాను అని అమ్మాయి అనుకుంటోంది. తను లేకపోతే నాకేమిటి, నేను బతకలేనా, స్విగ్గీ ఉంది కదా అని అనుకుంటున్నాడు అబ్బాయి. అంతే కదా, బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవచ్చు, తినచ్చు. అదే కదా అనుకుంటున్నారే తప్ప ఇద్దరూ కూడా యవ్వనంలో ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, 10 మంది నీ వెనకాల ఉన్నారో నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు, నిజంగా ఉన్నారు కాదు, నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు ఇట్స్ ఓకే. రేపొద్దున ఓ తలనొప్పి వస్తుంది, అప్పుడు ఎవరన్నా ఒక్కప్పుడు కాఫీ చేసిస్తే బాగుండు అనిపించే పరిస్థితి ఉండదా? అవునమ్మా, ఉంటుంది కదా. అటువంటప్పుడు మనిషి కావాలి కదా. ఖచ్చితంగా. దాన్ని ఆలోచించుకోలేకపోతున్నారు. రేపొద్దున తలనొప్పి గురించి మాట్లాడుతున్నావు, ఒంటరిగా బతకాల్సి వస్తే ఇప్పుడే ఇలా యవ్వనంలోనే ఎనర్జెటిక్గా ఉండగానే చచ్చిపోతామా? లేదు కదా. వృద్ధాప్యం వస్తుంది, సహజంగా మరణం వస్తుంది. ఆ మరణం వచ్చే లోపల ఎంతో నీరసపడుతుంది, తప్పదు. ఇవాళ ఉన్న శక్తి రేపు ఉండదు. ఆఫ్టర్ 40 మీరు గమనించండి, ఒకప్పుడు ఆఫ్టర్ 60 అనుకునేవాళ్ళు, ఈ మధ్య ఆఫ్టర్ 40 గురించి అనుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు ఉన్న ఓపిక మరొకప్పుడు ఉండట్లేదు. అప్పుడు పరిస్థితి ఏమిటి? ఒకరి సహాయం కావాలి, మనిషి తోడు కావాలి. ఇమోషనల్ సపోర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అది మిస్ అవుతున్నారు. ఏదన్నా ఇప్పుడు ఆఫీస్లోనే ఏదో తేడా వచ్చింది, నాకు ఇవ్వాల్సిన ప్రమోషన్ మరో వాళ్ళకి ఇచ్చారు, ఇంటికి వచ్చి ఎవరితోనో షేర్ చేసుకోవాలా? షేర్ చేసుకోకపోతే బీపీ పెరిగిపోతుంది, లేదా వేరే కారణంగా ఉంటే డయాబెటీస్ వస్తుంది, లేదా హార్ట్ అటాక్ వస్తుంది. షేర్ చేసుకుంటే రాదు. షేరింగ్ కోసం కావాలా సంగతి మర్చిపోతున్నారు. పాలు నీళ్లలాగా కలిసి ఉండమని పూర్వులు చెప్పారు. నూనె నీళ్లలాగా కలిసి ఉంటే ఎట్లా? పాలు ఉప్పులాగా కలిసి ఉంటే ఎట్లా కదా. కనుక కలవడానికి సిద్ధంగా ఉండాలి.
వివాహం చేసుకోవడానికి ముందు సర్దుబాటుకి సిద్ధపడాలి. సర్దుకుంటాను కొన్ని విషయాల్లో అనుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, ఇంక్లూడింగ్ ద పర్సన్ హూ ఈస్ థింకింగ్. నేనే పర్ఫెక్ట్ కాదు అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. ఎవరు పర్ఫెక్ట్? మరి నాలో ఉన్న లోపాలు ఉన్నాయి కదా, నేను అవతల ఎదుటి వాళ్ళల్లో ఉన్న లోపాలను నేను ఎందుకు సర్దుకోలేను, అర్థం చేసుకోలేను? నా లోపాలను వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళ లోపాలను నేను అర్థం చేసుకుంటాను అనేటటువంటి అభిప్రాయం ఉన్నట్టయితే ఒకటి. రెండోది, జీవితం ఇంకా చాలా ముందు ఉంది. ఆధునిక విజ్ఞానం, వైద్య శాస్త్రం చాలా అభివృద్ధి చెందాయి గనక ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. ఆయుర్దాయం పెరుగుతుంది కానీ మందులతో పాటు అనుపానాలు చాలా చేసుకోవాల్సి ఉంటాయి. వాటన్నిటి కోసం నేను సర్దుకోవాలి కదా, సిద్ధపడాలి కదా అనేటటువంటి ఆలోచన లేదు. మొట్టమొదట ఐ అనే ఫీలింగ్ పక్కన పెట్టి వి అనే భావన, మేము అనే భావన రావాలి. నేను ఎప్పుడొక్క మాట చెప్తానమ్మా, ఒక కప్పు కింద ఇద్దరు కలిసి ఉండలేకపోయిన తర్వాత దేశం సమైక్యంగా ఎట్లా ఉంటుంది? జస్ట్ థింక్ ఆఫ్ ఇట్. అవునమ్మా. ఈ దేశం అంతా కలిసి ఉండాలి, ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలి, సమాజం అంతా ఒక్క మాట మీద ఉండాలి అంటే అవకాశం ఉందా? ఇంట్లో ఇద్దరు కలిసి ఉండలేకపోతున్నారు కదా, అందరూ కలిసి ఎట్లా ఉంటారు? అవునమ్మా, అవును. సర్దుబాటు అన్నది చాలా అవసరం. ఈ సర్దుబాటు లేకపోబట్టే ఒకప్పుడు అనేకమైనటువంటి జంతువులు నశించాయి. డైనోసార్స్ లాంటివన్నీ వచ్చే మార్పులకు సర్దుకోలేదు, జాతి నశించింది. ఇక్కడ జాతి కాకపోయినా వ్యక్తులు నశిస్తారు. అలా నశించకుండా ఉండడానికి, నాశనం కాకుండా ఉండడానికి నేను ఏం చేయాలని మనుషులు అనుకుంటే చాలమ్మా. మొట్టమొదట ఉండవలసింది, చాలామంది కోపం వస్తుంది కానీ 17-18 ఏళ్లకల్లా పెళ్లి చేస్తే సర్దుబాటు వస్తుంది. 25 ఏళ్ళు దాటాక కొంచెం కష్టమే సర్దుకోవటం. అన్నీ తెలిసిపోతే అహంకారం పెరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగం చేశాక అంటారు, ఉద్యోగంలో నేను సెటిల్ అవ్వాలంటారు. అప్పటికి 10 మంది మీద వీళ్ళు పెత్తనం చేయడం అలవాటు పడతారు, ఇంట్లో కూడా పెత్తనం చేయాలనుకుంటారు కదా. అవును. అప్పుడప్పుడే ఉంటే సర్దుకోవడం, ఆ ఉద్యోగంలో ఎలా సర్దుకోవడం నేర్చుకుంటారో ఇక్కడ కూడా సర్దుకోవడం నేర్చుకుంటారు. అవును, అలవాటు అవుతుంది. సెటిల్ అయ్యాక వివాహం చేసుకుంటాను అన్నది చాలా పొరపాటు అభిప్రాయం. దానివల్ల ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే బాహ్యమైన ఆకర్షణలు, చదువుకునే రోజుల్లో ఉన్న ఆకర్షణలు, అవి తర్వాత నీతి నియమాలు లేకుండా ప్రవర్తించడానికి సిద్ధపడడాలు. అందులో ఒకళ్ళకి కొంచెం నీతిగా ఉండాలనిపిస్తే రెండో వాళ్ళు దారి తప్పారనుకున్నప్పుడు కలిసి ఉండడానికి ఇష్టపడకపోవటాలు, ఇలాంటివి అనేక కారణాలు ఉంటున్నాయి. కానీ దానికి కూడా సర్దుకుని ఉండగలగడం కలిసి ఉండడానికి కారణం. ఉండలేరు, కానీ చాలా కష్టం, చాలా కష్టం. ఒకళ్ళు నీతి తప్పారంటే రెండో వాళ్ళు సర్దుకోలేరు. మేము తప్పితే పర్వాలేదు కానీ నువ్వు తప్పకూడదు అనేటటువంటి అభిప్రాయంతో ఉంటాం. అది దీన్ని కానీ సర్దుకోగలిగారంటే వీలైనంత వరకు ఒకసారి వివాహం అయ్యాక ముందు కూడా అఫైర్స్ ఉండకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఉన్నా వాటిని పక్కకు పెట్టి మళ్ళీ వాటిని గుర్తు చేసుకోకుండా వాటి ఛాయ రాకుండా ఉంటే బాగుంటుంది. ఏమంటాడంటే రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక మాట అంటాడండి, చేస్టిటీ ఈజ్ ది గిఫ్ట్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు యువర్ పార్ట్నర్ అంటాడు. శీలం అన్నది నీ జీవిత భాగస్వామికి నువ్వు ఇవ్వబోయేటటువంటి బహుమానం అంటాడు. అంతే, అంతకన్నా గొప్ప బహుమానం ఏముంటుంది? అది లేకపోవడం వల్ల చాలా విచ్ఛిన్నమవుతున్నాయి. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, వివాహేతర సంబంధాలు విడిపోవడానికి చాలా కారణం అవుతున్నాయి. కానీ అవి నిలుస్తున్నాయా? అవి నిలవవు. ఇక్కడ పకడ్బందీగా పెద్దలందరూ కుదిర్చి దగ్గర ఉండి చాలా గట్టిగా ఏర్పాటు చేసిన బంధాన్ని సాక్షిగా ఆ బంధాన్నే మీరు బ్రేక్ చేసుకున్నప్పుడు మిగిలినటువంటి ఆకర్షణల వల్ల వచ్చినటువంటి బంధాలు ఎంతకాలం ఉంటాయి? అంత సింపుల్ లాజిక్ మర్చిపోతున్నారు. ఎందుకంటే దీనికి అంతటికీ కారణం చిన్నతనంలో మోరల్ వాల్యూస్ చెప్పి పెంచకపోవడమే కారణం. ఎల్డర్స్ షుడ్ బి బ్లేమ్డ్ ఫర్ దిస్. నిజంగా అది ఫస్ట్ నుంచి కూడా ఇద్దరికి ఇది. ఎందుకంటే గతంలో
చెప్తా ఉండేవారు, దేనికైనా సర్దుకో సర్దుకో, అమ్మాయికి ఎక్కువగా చెప్తా ఉండేవారు. అబ్బాయిల విషయం వచ్చేసరికి ఆడపిల్లల్ని ఏమనకూడదు ఏమనకూడదు, మన ఇంటికి వచ్చినామని వాళ్ళకి చెప్పేవారు. కానీ ఇవి రెండు మిస్ అయిపోయినాయి. రెండు మిస్ అయినాయి. సర్దుబాటు లేదు, పెంపకము లేదు, లేదు విలువలు లేవు. అసలు. ఇవే కాదు, భార్యాభర్తల విషయమే కదా, ఏ విషయంలో కూడా విలువలు లేకుండా పోయినాయి గనక విలువలతో పిల్లల్ని పెంచకపోవడం అనేది కారణం. అయినా పెంచిన దారి తప్పారు అంటే అది ఆకర్షణలకు లోనవ్వడం కారణం. ఇలా అనేకమైన కారణాలు ఉన్నాయమ్మా. ఏ జంట విడిపోతుందో దానికి కారణం ఏమిటో తెలుసుకుని కలపాలి. వన్ రూల్గా మనం చెప్పలేం. అవును, నిజంగా అమ్మ. అది అండ్ థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వకుండా ఉంటే ఇంకా బెటర్ వాళ్ళకి ఉంటుంది. పూర్వం అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు గనక, ఏం లేమ్మా వాడు నిన్ను తిడితే తిట్టాడు, ఆఫీస్లో ఏదో అయ్యి ఉంటుంది, సర్దుకో అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఆ అమ్మాయి అలిగితే అలిగిందిలే, ఒంట్లో బాగుండలేదేమో, నువ్వు సర్దుకోరా అని అబ్బాయికి చెప్పేవారు. అలా చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ ఎవరైనా ఉన్నా అంత పొగరా అని చెప్పి కొంచెం ఒక 4 మాటలు ఎక్స్ట్రా వేసి దానికి యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అన్నట్టు చేసేవాళ్ళే ఉన్నారు. కనుక ఎవరైతే కలపాలనే సదుద్దేశం కలవాళ్ళు ఉన్నారో పెద్ద మనుషులు, వాళ్ళు కల్పించుకుంటే బాగుంటుంది. నిజంగా అమ్మ, చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలమ్మా.